ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా దీపావళికి క్రిస్మస్ కి కూడా గ్యారంటీగా రిలీజ్ క్లాష్ ఉంటుందని తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇయర్ కి కూడా ఇప్పటి నుంచే డేట్లు లాక్ చేసుకున్నారు కొంతమంది హీరోలు. అయినా సరే థియేటర్లో వేరే హీరోలతో పోటీ తప్పేలా లేదు. ఒక అసలు సిస్సులు క్లాష్ అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే. ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ జనవరి 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ విజువల్స్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ ఇప్పటికే భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్నామంటూ సినిమా మీద హైప్ తెచ్చేస్తున్నాయి. ఇక ఒక నెవర్ బిఫోర్ లెవెల్లో ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే డ్రాగన్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఆడియన్స్ లో. ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ ఎలాగో సంక్రాంతి బరిలో ఉంది. దీనికి తోడు ఓన్లీ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి సినిమా ఈసారి కూడా సంక్రాంతికి రిలీజ్ నే ఫిక్స్ చేసుకుంది. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ఓపెనింగ్ తోనే సినిమా మీద హిట్ వైబ్స్ తెప్పిస్తుంది. అసలే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి సినిమాకి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఎన్టీఆర్ చిరంజీవి మధ్య క్లాష్ తప్పేలా లేదు. జనవరిలో జనరల్ గా తెలుగు సినిమాల మధ్య పోటీ ఎక్కువ. తమిళ సినిమాలొచ్చినా అంతగా పట్టించుకోరు. కానీ ఈసారి మాత్రం తమిళ సినిమా కూడా పోటీ పడుతుంది. ఎందుకంటే తమిళ హీరో విజయ్ లాస్ట్ సినిమా జనవరి 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. విజయ్ సినిమా అంటే జనరల్ గా హైప్ ఉంటుంది. దానికి తోడు చివరి సినిమా కావడం, భగవంత్ కేసరి రీమేక్ అనడంతో తెలుగు ఆడియన్స్ కి కూడా ఈ సినిమా మీద క్యూరియస్ గా ఉన్నారు.